ఆ కాకరకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇప్పుడు చూసేద్దాం. నూనెలో వేయించిన ఆ కాకరకాయ ముక్కలు, కారం, ఉడికించి చేసుకున్న చింతపండు పేస్ట్, ఎండుమిర్చి, ఆవాలు, నూనె, పసుపు, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, మెంతులు, ఆవాల పొడి, కరివేపాకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు ప్రాసెస్ చెప్తే టకటక ప్రాసెస్ యాజ్ యూజువల్గా కడాయి పెట్టుకోవడం. ఎక్స్ట్రా ఏంటంటే మనం వేస్తున్నాం వెల్లుల్లిపాయల పేస్ట్. ఓ నేను కూడా తీస్తాను. నాకు కరివేపాకు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే అందంగా అనిపిస్తుంది. ఎండిపోయిన కరివేపాకు అండి. మనం కరివేపాకుని ఎంత దీనిగా వాడతామండి. విదేశాల్లో కరివేపాకుని ఎంత బాగా వాడతారు తెలుసండి. $1కి ఇంత కరివేపాకు దొరుకుతుంది. అది వాడతారు, దాంట్లో పేపర్ కవర్ చుట్టుకుంటారు, మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటారు. కరివేపాకు ఎక్కువ దొరకదు కదా, కాస్ట్లీ కాబట్టి దాని విలువ ఎక్కువ. చాలండి, 2-3 వేసేయండి నూనె. ఆయిల్ వేడెక్కాలి. సో 2 కప్పుల నూనె తీసుకున్నాం మనం కొలత ప్రకారం. చాలామంది ఏంటంటే వెల్లుల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది, గుమ్మగుమ్మలాడుతుంది అంటారు. అందుకని ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయలు వేసి చేస్తాం. ఓకే, ఇష్టం లేని వాళ్ళు వదిలేసుకోవచ్చు. మరి హింగు అనేది వెల్లుల్లిపాయ వేసేటప్పుడు ఆప్షన్ అండి. మతగారు అనేవారు, ఏంటి కౌశల్య కొత్తిమీర వేసి కరివేపాకు వేస్తున్నాం అని. ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయినా వేయండి, కరివేపాకు అయినా వేయండి, వెల్లుల్లి అయినా వేయండి, హింగు అయినా వేయండి, ఎనీథింగ్. స్మెల్ కోసం వెల్లుల్లిపాయ వేసినప్పుడు హింగు ఒమిట్ చేయొచ్చు. ఓకే, అలా 2 వేసి అంత అవసరం లేదు. సో ఆవాలు తాలింపుకు తగ్గట్టుగా, మిరపకాయలు, కరివేపాకు, హాఫ్ ఆఫ్ ద ఇది వేసేయండి వెల్లుల్లి. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా ఉంటాం, మరీ పేస్ట్ చేయలేదు, చిన్న చిన్న ముక్కల్లాగా చేసాం. దాన్ని హాఫ్ వేయాలి. ప్రవీణ్ గారికి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ నచ్చుతుంది, నాకు తెలుసు కదా. అవును, నాకు కూడా వెల్లుల్లిపాయ ఇష్టం. కానీ మా ఇంట్లో కొంచెం కాంట్రవర్సీస్ అంటే, మా అత్తగారు ఆంధ్ర వాళ్ళు, మేము ఒరిస్సా వాళ్ళు. మేము వెల్లుల్లిపాయ, గరం మసాలా అన్నీ తింటే మా అత్తగారు అనేవారు, ఈ అమ్మాయి ఏంటి వెల్లుల్లిపాయ తింటుంది. మా ఇళ్ళలో ఎక్కువ వాడరు అనమాట. అందుకు అలా చెప్పి ఏం చేసేదాన్ని, వెల్లుల్లిపాయ తినడం మానేసేది. వాళ్ళు ఎవ్వరు తినరు. మా బావగారులు, మారుతులు, తోటికోడళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వెల్లుల్లిపాయ ఆవకాయ తినరండి. వాళ్ళ అమ్మ అంతా గట్టిగా పెంచింది అనమాట, స్ట్రిక్ట్ లేడీ. ముక్కలు తీసుకున్నామండి. ఈ బౌల్ ముక్కలు తీసుకుంటున్నప్పుడు కొలుస్తాను. 2, 3, 4, 5. సో వేసేస్తున్నాను, ఎందుకంటే వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అయింది. వేసేసానండి. 8 గిన్నెలు వేసుకున్నాం. ఓకే, డన్. 8 గిన్నెలకి నేను 1 గిన్నె వేస్తున్నాను ప్రతిదానికి, మామిడికాయ ఆవకాయకి అన్నిటికీ. అలాగే వేసి కారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీంట్లో 1.5 కప్పు ఎక్కువ వేస్తున్నాను. అలాగే ఉప్పు కొలత ప్రకారం కాకుండా 1/4 కప్పు వేస్తున్నాను. చూచాయిగా తగ్గించుతున్నాం, ఎందుకంటే ఉప్పగా అయిపోతుంది. చిటికెడంత పసుపు, మెంతులు, ఆవాలు పొడి వేయించి పొడి చేసుకున్న మెంతులు, ఆవాల పొడి. తర్వాత చింతపండు. ఇక్కడ ఒకటి చిన్న బెల్లం తీసుకోండి. బెల్లం నూనెలో పెట్టి మిక్సీలో తిప్పానండి. బెల్లం ఎప్పుడు పచ్చిగా వేస్తే ఒకసారి వాటరీగా అయిపోతుంది. వేసేయండి ఒక 2 స్పూన్లు బెల్లం. కొలత వేయాలా? 1, 2. మామిడికాయ ఆవకాయలో పులుపు ఉంటుంది, దీంట్లో పులుపు ఉండదు కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం. చింతపండు గుజ్జు 2 కప్పులు. దీనికి ఉన్న మసాలా అంతా ఇదే కదండి. 2 స్పూన్ల బెల్లం గుజ్జు, ఒక 2 కప్పుల చింతపండు గుజ్జు వేసాం.
ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవరు. గరిటతోనే కాబట్టి నేను కలుపుతాను. ఒకసారి చూడండి నా టేస్ట్. చూడండి, ఒక ముక్కతో చూడండి. ఇప్పుడే తినచ్చా? అయ్యో, వేయించిన మనం చెప్పడం మర్చిపోయాం. ఆగాకరకాయలు బాగా కడిగి తుడిచి ఆరబెట్టి వేయించిన ఆగాకర, అంటే ఎండలో కాకుండా నీరెండలో ఆరబెట్టి వేయించిన ఆగాకర. సూపర్. చూసారండి, ప్రవీణ్ గారికి నచ్చింది ఆవకాయ. వెరీ హ్యాపీ. అసలు ఎంత బాగుందో. అన్నీ మీరు అన్నట్టు బెల్లము, కారం, అసలు వెల్లుల్లి ఫ్లేవరు కొత్తగా ఉంది. భలే ఉంది పచ్చడి. అసలు నాకు తెలిసి ఎవరు టేస్ట్ చూసి ఉంటారు. తప్పకుండా చేసుకొని టేస్ట్ చూడండి. అంత బాగుంది, భలే ఉంది. అన్నంలో ఇంకా బాగుంటుంది. నేను సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. ఇదైతే వెంటనే కూడా తినేయచ్చే. వాళ్ళ పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు అంటే వెంటనే ఎందుకు తింటాం అంటే వేయించాం కదండి. ఓకే. నూనెలో వేయించిన ఆ కాకరకాయ ముక్కలు, కారం, ఉడికించి చేసుకున్న చింతపండు పేస్ట్, ఎండుమిర్చి, ఆవాలు, నూనె, పసుపు, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, మెంతులు, ఆవాల పొడి, కరివేపాకు. ఆ కాకరకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో 2 కప్పుల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కచ్చపచ్చగా చేసిన వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా కొలత ప్రకారం కారం తీసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా తీసుకొని వేయించి పొడి చేసుకున్న మెంతులు, ఆవాల పొడి వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు, బెల్లం పేస్ట్, ఉడికించి చేసుకున్న చింతపండు పేస్ట్ వేసి బాగా కలిపి అందులో మనం ముందుగా వేసిన తాలింపు కూడా వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆ కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ.